ఈ నెల 25వ తారీఖు నుండి మనకు 21 దినాలు ఉపవాస ప్రార్థన సెంట్రల్ మందిరంలో జరుగుతుంది. దేవుని మహా గొప్ప కృప, ఆ ఉపవాస ప్రార్థనల ద్వారానే మన పరిచర్యను బహుగా విస్తరింపచేస్తూ ఆశీర్వదిస్తూ వచ్చారు. ఈ ప్రార్థనల్లోనే మూయబడిన గర్భాలు దేవుడు తెరిచాడు. కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదల ఇచ్చాడు. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న వారికి బంధకాల నుంచి విడుదలిచ్చాడు. ఒక తమ్ముడైతే ఉపవాస ప్రార్థనల ప్రారంభ దినాల్లో అక్కడే వచ్చాడు. ఏడ్చుకుంటా, ఏం తమ్ముడా అన్నాను. నాకు పెళ్ళయిందన్నా. మంచిది. ఏంటి తమ్ముడా విషయం అంటే, నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్నా. 2 సంవత్సరాలు అవుతుంది. ఇక సచ్చిన నీ ముఖం చూడను, నీ దగ్గరికి రానందే. నా కుటుంబం కట్టబడేటట్లుగా ప్రార్థన చేయండి అన్న ఏడుస్తూ చెప్పాడు. ప్రార్థన చేశాం. విచిత్రం ఏంటో తెలుసా, ఉపవాస ప్రార్థన ప్రారంభ దినాల్లో తన సమస్య చెప్తే ముగింపులో ఆగస్టు 15కి భార్యాభర్తలు ఇద్దరూ ఆ ప్రార్థనకు వచ్చారు. ఎవరు తమ్ముడా ఈ మనిషి అన్నాను. మా భార్య నన్న అన్నాడు. ఇక నేను అంతకుమించి అడగల. మీ అందరితో నా మనవి, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా 21 దినాలు ఉపవాస ప్రార్థనలో మీ శరీరంలో మంచి ఆరోగ్యం ఉంటే 21 దినాలు కంప్లీట్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. 21 దినాలు కంప్లీట్గా ఉపవాసం ఉండి. మీలో కొంతమంది శరీర వయసును బట్టి వచ్చిన కొన్ని బలహీనతలు, షుగర్లన్నీ, బీపీలన్నీ ఉంటాయి. అలాంటి వారు మీరేం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మీ ఆసక్తిని బట్టి, ఎందుకంటే ఉపవాసం ఉండటానికి శరీరం సహకరించదు. మీరు భోజనం చేసిన ప్రార్థనలో మాత్రం తప్పకుండా పాలిభాగస్తులు అవటానికి ప్రయత్నం చేయండి. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఒక 3 సవాళ్ళు, వాటి వివరాలన్నీ నేను ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో అందరితో పంచుకుంటాను. ఎవరైనా మందిరానికి అక్కడికి వచ్చి మేము మందిరంలోనే ఉంటామయ్యి అంటే ధారాళంగా మందిరంలో ఉండొచ్చు. ఉండటానికి దేవుని కృప, సువిశాలమైన మందిరం ఉంది. సిస్టర్ సపరేట్గా ఉండటానికి సండే స్కూల్ భవన్ ఉంది. అక్కడ చక్కగా ఉండొచ్చు. దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయన దయను బట్టి మ్యాక్సిమం ఏ వంట కార్యక్రమం స్టవ్ వెలిగించడమే ఉండదు. కాకపోతే ఈ టీకి వీటికి తప్ప భోజనం పొరపాటున ఉండదు. ఉండగలిగేవాళ్ళు, రాగలిగేవాళ్ళు దయతో రావటానికి ప్రయత్నం చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ